బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అశోక్ధామ్ ఆలయం సమీపంలో సోమవారం ఉదయం జరిగినటువంటి తొక్కిసలాటలో కనీసం 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కూడా తీవ్రంగా గాయపడినట్లుగా అయితే తెలుస్తోంది. శ్రావణ మాసంలోని 3వ సోమవారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ధామ్ హాల్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు భక్తులతో భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ఉదయం 6:30 నుంచి 6:45 మధ్య 2 రైళ్ల రావడంతో అయితే ఇక ఒక్కసారిగా భక్తుల రద్దీ మరింత పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి ఒకవైపు బ్యారిగేట్లు కూడా కూలిపోయినట్టు తెలుస్తోంది. అదే సమయంలో విద్యుత్ స్తంభం కేబుల్ వైర్ పడిపోయిందన్నటువంటి వదంతి వ్యాపించింది. అది లైవ్ వైర్ అని చెప్పేసి ఇక భయపడినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీయడంతో పలువురు భక్తులు కింద పడిపోవడం జరిగింది. భయంతో భక్తులు ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట వంటి పరిస్థితికి ఏర్పడినట్లయితే సమాచారం తెలుస్తోంది. మరి ఈ ఘటనలో పలువురు కింద పడిపోవడంతో తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. అధికారులు మాత్రం ఇక పడినటువంటి వైర్లో విద్యుత్ లేదని ఇక భయాందోళనే తొక్కిసలాటకు కారణమని అయితే వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక పలువురికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. ఘటనపైన అధికారులు కూడా ప్రస్తుతం దర్యాప్తును చేపట్టారు. విద్యుత్ వైర్ ఎలా పడిపోయింది, తొక్కిసలాటకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటనేటువంటి అంశాలపైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పరిపాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఇక ఆ సంఘటనా స్థలానికి పరుగులు తీయడం జరిగింది. ప్రమాదంలో గాయపడినటువంటి 10 నుంచి 15 మంది బాధితులను అధికారులు అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందించారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తుల మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మరిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను అయితే వేగవంతం చేస్తూ ఉన్నాయి. స్థానికుల సహాయంతో ఆ యొక్క ప్రాంతాన్నింటిని కూడా పూర్తిగా ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో రద్దీని నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరింపజేసి అధికారులు స్వయంగా పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తా ఉన్నారు. घटना घटी है वो काफी पीड़ादायक है। सरकार उसके कारणों की जांच कराएगी। अगर किन्हीं की कमी कमजोरी पाई जाएगी तो उनके विरुद्ध कार्रवाई। लखीसराय के अशोकधाम में जिस तरीके से भगदड़ हुआ सर, 9 लोगों की मौत हो गई है, कई घायल हैं। हम लोग को भी अभी जानकारी मिली है। लखीसराय आज जाएंगे, एक बार घटना की जानकारी पूरी मिल जाए फिर उस पर कोई प्रतिक्रिया देंगे। देखिए, मैं तो जो भी घायल हुए, जो भी इसमें हताहत हुए, मैं उनके प्रति संवेदना रखता हूं और अफवाह ना उड़ाए। अफवाह के कारण ही सारी दुर्घटनाएं होती है और बिजली विभाग भी इस पर नियंत्रित रखे। ఈ ఘటనపైన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక యంత్రాంగం బాధితులకు కూడా అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తోందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.